వెల్కమ్ బ్యాక్ టు స్ట్రైట్ పాయింట్. తెలంగాణ రాజకీయాల్లో మాటలు ఒక డీసెన్సీ అనే లైన్ దాటి ముందుకెళ్తున్నప్పుడు దాన్ని ఎట్లా ఆపాలి అని మనతో చర్చిస్తున్నారు తక్కెళ్ళపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ, కేఆర్ నాగరాజు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, శంకరరావు రవికుమార్ గారు బీజేపీ నుంచి. రవీంద్రరావు గారు, ఇక్కడికి వచ్చినప్పుడు పాలిటిక్స్ అన్నది ఒక యుద్ధంలాగా అయిపోయిందండి. అంటే పాలిటిక్స్ యాజ్ వార్, నాట్ కంటెస్ట్. అపోనెంట్ని చంపేద్దాం, తొక్కేద్దాం కాదు, అపోనెంట్ని ఎదుర్కొందాం పోయింది. అంటే ఆ టోటల్గా ఆ కాన్సెప్టే మారిపోతుంది. ఆ కాన్సెప్ట్ని రైవల్ ఈజ్ టు బి క్రష్డ్, నాట్ టు ఫేస్ హిమ్, నాట్ టు డెమోక్రటికల్లీ కంటెస్ట్ హిమ్. అది ఎట్లా అంత వైరం ఎందుకు రాజకీయ నాయకుల మధ్య? ఇప్పుడు మీరుంటారు, తర్వాత ఇంకోళ్ళు వస్తారు, తర్వాత ఇంకోళ్ళు వస్తారు. అంత వైరం పెంచుకోవటం వల్ల ఏంటి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మాటలకి చేతలకి దగ్గరగా ఉండాలి. మీరన్న విషయం మాట్లాడే ముందు, మాట్లాడే క్రమంలో ఒక్క మాట నేను బీజేపీ నేత మాట్లాడిన దానికి ఒక్కటంటే క్లారిఫికేషన్ ఎక్కువ అవసరం లే. ఆయన గురించి మాట్లాడడం ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా అప్పులు చేసింది అన్నారు. వారి ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్ లో ప్రశ్నిస్తే వారి కేంద్ర మంత్రి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారమే 3.5 లక్షల కోట్ల అప్పని. మరి అడిగిన ఆయన బీజేపీ, చెప్పిన ఆయన బీజేపీ, కేంద్ర ప్రభుత్వమే రాతపూర్వకంగా ఇచ్చింది. ఏది వారి విజ్ఞతకు వదిలేస్తుంది. చెప్పండి రవీంద్రరావు గారు, మీరు చెప్పండి సార్. మీరు కంటిన్యూ వినడానికి ఏముంది ఓకే. కానీ అయితే ఇక ఈ కార్పొరేషన్లు మన్నో మనిషాకి అని అంటే కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలే కదా, దానికి కఠినమైన నిబంధనలు ఉన్నాయి కదా. ఆ నిబంధనలు అనుసరించే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అప్పు తీసుకుంటుంది. మీకు మాకు ఒక యుద్ధమే జరిగింది, కేంద్రానికి రాష్ట్రానికి. అప్పులైతే అవకాశం ఇవ్వనివ్వో కదా. తర్వాత తెలంగాణ బాగా ధనిక రాష్ట్రం అనేది, ఏది అప్పు లేకుంటుంటే ధనిక రాష్ట్రమా? కేసీఆర్ గారు అంటే నేను చెప్పిన, నేనేం కొత్తగా చెప్పలే కదా సార్. కేసీఆర్ గారు చెప్పిందే నేను చెప్పిన, ధనిక రాష్ట్రం అని చెప్పేసి కేసీఆర్ గారు అప్పట్లో అన్న మాటనే నేను కోట్ చేసిన, కానీ నా సొంతంగా నేను చెప్పలేదు. ఇంకోటి ఒక్క నిమిషం రవికుమార్ గారు, మీరు చెప్తారు మీకు అవకాశం సార్. నేను చెప్తా, ఎఫ్ఆర్బిఎం నిబంధనల పైన కొట్లాటలు జరిగినాయి, ఎఫ్ఆర్బిఎం కొట్లాటలు జరిగినాయి. నిబంధనల్ని తప్పించి కార్పొరేషన్స్ క్రియేట్ చేసి మరి అప్పులు లేదు. పార్లమెంట్ లో వేసిన ప్రశ్న ఒక్క నిమిషం అయితే మీకు అవకాశం వస్తుంది. చెప్పండి. ఇలాంటి ఓపికలు లేని నేతలు చర్చలలో వినడానికే సిద్ధంగా లేని వాళ్ళతో రాజకీయ ఘర్షణ రమ్మంటే ఎందుకు రాదు? శివరాం గారు, ఆయన నా నోట్లో నోరు పెడతాడు, నేను వెంటనే నేను ఒక మాట జారుతా కదా, ఆయన జారుతాడు కదా. అది మోడరేటర్ ఏ అంశం మీనైతే చర్చ పెట్టినరో ఈ చర్చలోనే మళ్ళా లాంగ్వేజ్ అనేది మారుతుంది కదా. లేదు, నేను ఆపుతానండి, నేను ఆపుతాను. మోడరేటర్ గా అది నా బాధ్యత, అది నా బాధ్యత. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ఎన్నో రకాలుగా ఇవాళ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. 67,000 కోట్లు 2014లో ఈ రాష్ట్ర బడ్జెట్. ఇవాళ 3 లక్షల కోట్ల పోయింది. 1,35,000 ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం. 1,80,000 కోట్ల రూపాయల కెనాల్స్ ప్రాజెక్ట్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం. ఇట్లా రోడ్లకు కానీ చెప్పుకుంటే చాలా ఉంది. సరే, అవన్నీ వదిలేయి. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఈ రకమైనటువంటి చర్చనీయాంశం అనేది ఎందుకు వస్తుందంటే నిజంగా వస్తుంది. ఒక్క విషయం మీకు స్పష్టంగా చెప్తా శివరాం గారు, మేము పార్టీలు మెర్జ్ చేసుకున్నామా, లేకపోతే పార్టీలో మా ప్రభుత్వంలో జాయిన్ చేసుకున్నామా, ప్రతిపక్ష పార్టీల నుంచి మేము జాయిన్ చేసుకున్నాం. దానికి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా ఏమన్నాడంటే, పార్టీ మారిన 12 నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజలకు అప్పీల్ చేసేది, రాళ్లతో కొట్టి చంపండి నా కొడుకులని, పార్టీ మారిన వాళ్ళని, ఎన్నికల అసెంబ్లీ గేట్ కూడా దాటనీయబాకండి. ఇట్లాంటి నీచమైన ఏమైనా పనులు మా ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే చేయమని మాట్లాడిన ఫైల్స్ అన్ని కూడా మీ దగ్గర కూడా ఉంటాయి. మీరు అవన్నీ అయింది చేసినాక ఏం చేసినావు? నువ్వు మళ్ళా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటుంది. స్పీకర్ తోటి ఏమనిపించినావు? రవీంద్ర గారు ఒక్క నిమిషం. చర్చ ఎందుకు ఇట్లా యుద్ధంలాగా మారింది అంటే నేను అడిగింది మిమ్మల్ని ప్రశ్న, ఇట్లా యుద్ధంలాగా ఎందుకు మారింది వస్తున్నా శివరాం గారు. దాంట్లో జస్ట్ 1 minute లో వచ్చేస్తా. చెప్పండి. దాంట్లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. స్పీకర్ గారు 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారని అన్నారు. ఒక్క ఎమ్మెల్యే నిన్న దాన నాగేందర్
నేను కాంగ్రెస్ లో ఉన్నా అన్నారు. వారు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ మీటింగ్లు పెట్టడం, మొన్న సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం. మరి కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు కూర్చున్నారంటే సబ్జెక్ట్ వేరే మాట్లాడదామన్నా కూర్చున్నామంటే ఇట్లాంటి భాష మాట్లాడినప్పుడు శివప్రసాద్ గారు తిట్టల దండకం పైన మాట్లాడండి. ఇది ఎవరు నేర్పిండ్రు, ఎవరు మొదలు పెట్టిండ్రు, ఇప్పుడు భయంకరంగా చర్చ పెట్టడం, నువ్వు చేసే పనులు ఇచ్చిన హామీలను ఎవరు చేసిండ్రు చెప్పమనండి. ఇది సబ్జెక్ట్ అది కదా, డైవర్షన్ పాలిటిక్స్ కదా, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కదా. అది ఏ రకంగా ఫిరాయింపుల చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారు. దానికి సవరణ చేసింది రాజీవ్ గాంధీ గారు. ఏ రకంగా రాజ్యాంగాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా? మీరు తెచ్చిందని మాట్లాడమా? ఇప్పుడు ఘర్షణ జరగదా? చర్చ జరగదా? కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు అవినీతి అన్నారు, తేల్చాలి కదా. వాల్యుబుల్ కమిషన్ వేశారు కదా, లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు కదా. ఘోష్ కమిషన్ ఎంత అవినీతి జరిగిందని చెప్పింది. ఆ అవినీతిని నువ్వు బయట పెట్టినవా? ప్రసాద్ గారు, శివప్రసాద్ సార్ కరెక్ట్ అండి. రవీంద్ర గారు తిట్టడాలు ఏంటో చెప్పమనండి సార్. నాగరాజు గారు ఎంత నీచంగా తిట్టిందండి.